హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మీకు గుడ్లు కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. సింపుల్గా నీట్గా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. మీకు ఈ కర్రీ చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఇప్పుడు గుడ్లు ఫ్రై చేసుకుందామండి. ఎవరైనా చుట్టాలు వచ్చినా చాలా ఫాస్ట్గా అవుతుందండి ఈ కర్రీ. చాలా టేస్టీగా కూడా వస్తుంది. నేను ఇంట్లో ప్రతిసారి ఎలానే చేస్తానండి. గుడ్లు ఎప్పుడు బాగా ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. ఇలా లైట్గానే ఫ్రై చేయాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒక 5 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 టమాటాలు, కొంచెం కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరకాయలండి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఆయిల్ వేసుకుందామండి. ఫ్రై చేసుకుందాం. కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక మనది గ్రైండ్ చేసుకుందామండి. ఇలా ముక్కల కింద వండుకుండే కంటే ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకుంటే చేపల కూర టేస్ట్ ఇంచుమించు అలానే ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మగ్గిపోయినాయండి. మనం గ్రైండ్ చేసుకుందామండి. చింతపండు కూడా వేయండి రుబ్బేటప్పుడు. అందులో మనం పులుసు ఎలాగా ఇంకా అందులో వేయమండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. సింపుల్గానే ఉంటుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్దండి కర్రీ మీకు. మగ్గిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం 2 స్పూన్లు. మీ టేస్ట్ తగ్గట్టు. నాకైతే 2 స్పూన్లు సరిపోతుందండి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. మగ్గించిన దాంట్లో నేను అందులో ఏమీ వేయలేదండి. ఇప్పుడు వేస్తాను సాల్ట్. ఇప్పుడు అంతా కలిసేటట్టు కలుపుకుందామండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి పెట్టండి. 1/2 లీటర్ వాటర్ పోసుకుందామండి. అంటే మీరు చేసుకున్న గ్రేవీని పెట్టండి. నాకు మట్టికి 1/2 లీటర్ వాటర్ పట్టిందండి. 2 గ్లాసులు వాటరు. మీరు ఒకవేళ తక్కువ క్వాంటిటీ అయితే 1 గ్లాస్ సరిపోద్దండి. గుడ్లు వేసుకుందామండి. ఇప్పుడు మనం మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి. ఇంకా గుడ్లు ఘాట్లు కట్ చేసి పెట్టుకుంటే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుందండి. నేను కంగారులో పెట్టలేకపోయాను. మీరు ఒకసారి అలా ట్రై చేయండి. అయిపోయిందండి గుడ్లు కర్రీ. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.